ఏం సార్ అది ఎక్కడ గిరిజనుల ఇల్లు జగనన్న కాలనీలో ఎంత మోసం అంటే గిరిజనులు, దళితులు, ఎస్సీలు, బీసీలు దాంట్లో కూడా వందల కోట్లు ఒక్కొక్క నియోజకవర్గంలో దోపిడీ చేశారు. క్లియర్ ఎగ్జాంపుల్ ఇక్కడ. దీంట్లో ఎంత ఘోరం అంటే 2020లో శంకుస్థాపన చేశారు. అది కూడా చాలని ఇళ్ళు, ఒక్కొక్క ఇంటికి 9 అంకణాలు, రోడ్లు కూడా ఫామ్ చేయలే. ఆ సిమెంట్ చేతితో నలిపితే చేతిలో పిండి అయిపోతుంది. ఇసుక నలిపినట్టే ఉంది కానీ సిమెంట్ కాంక్రీట్ నలిపినట్లేదు. మనం మాత్రం కరోనా హౌస్, సింగపూర్ నుంచి భారీ బంగ్లాలు, 2వ బంగ్లా, 3వ బంగ్లా, 4వ బంగ్లా కట్టుకోవాలా. వీళ్ళు మాత్రం చావాలా, ఆ ఇళ్ళు పడిపోయి చావాలా. ఇంత దోపిడీ. రేపు పేదోళ్ళ ఇళ్లల్లో దోపిడీ చేస్తుంది, పేదోళ్ళ సిమెంట్ లో దోపిడీ చేస్తుంది, పేదోళ్ళ స్టీల్, ఇనుములో దోపిడీ చేస్తుంది, ఇసుకలో దోపిడీ చేస్తుంది. ఎక్కడుందా మీకు మానవత్వం ఉందా? ఎన్ని ఇళ్ళు మొదలు పెట్టించావు? ఎన్ని ఇళ్లలో కాపురాలు చేశారు? పనికిరాని ఇల్లు కట్టించే మేము ఇన్ని ఇళ్ళు కట్టాము. జగనన్న ఇల్లు ఎందుకు? దోపిడీకా? మనం కట్టిన ఇల్లు చూపిస్తాం. నేను ఓడిపి కట్టిన ఇల్లు మీకు సంఘంలో చూపిస్తాను. ఎట్టుందో చూడండి, ఒక్కొక్క ఇల్లు ఎట్టుందో చూడండి. నేను దగ్గరుండి మల్లికార్జునపురం ఇల్లు కట్టించా గిరిజనులకి. ఎట్టుండే చూసిరండి, అలాగా క్రూర మృగాలు కూడా ఈ పని చేయబోయ్యా. కాకానికి వద్దనండి. దుర్మార్గం ఇది. దీని మీద ఎంక్వైరీ జరగాల్సిందే.